హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక 6600. ఈరోజు పేపర్ కరెక్షన్ గురించి ఫుల్ డీటెయిల్డ్ ఏపీ అండ్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాసెస్ కూడా చేంజెస్ ఉండవు పేపర్ కరెక్షన్లో. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. సో స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో, ఎవరు కూడా చెప్పరు కాబట్టి మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. బార్డర్లో పాస్ ఎలా అవుతారు, ఏ టు జెడ్ పేపర్ కరెక్షన్ నుంచి రిజల్ట్ వరకు మీ పేపర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయం క్లియర్గా చూద్దాం. నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. ఫాలో చేయకపోతే ఇప్పుడే ఫాలో చేయండి. అలాగే మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం అయితే అనంతపూర్ లెక్చరర్ ఫాలో అవుతుండండి. సో పేపర్ కరెక్షన్ ఏపీ తెలంగాణలో షురూ చేశారు. సాంస్క్రిట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్, మిగతా సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, ఎకనామిక్స్, కామర్స్ ఇవన్నీ కూడా ఒక 4 days బ్యాక్ స్టార్ట్ అయ్యాయి. అవి కూడా ఫాస్ట్గా కరెక్షన్ చేస్తున్నారు. మావైతే రోజు 30 పేపర్లు ఇస్తారు. కాకపోతే వాళ్ళకి రిజల్ట్ కొంచెం త్వరగా ఇవ్వాలని చెప్పేసి 45 పేపర్స్ ఇచ్చినట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో 45 పేపర్స్ కరెక్షన్ చేస్తూ ఉన్నారనమాట. అందుకే రిజల్ట్ త్వరగా ఇస్తే సెకండ్ ఇయర్స్కి బెటర్ అవుతుందని చెప్పేసి బోర్డు ఆలోచిస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జామ్ అవగానే నీ పేపర్ అంటే నువ్వు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేస్తావు కదా. సో అవగానే బండిల్స్ అన్నీ అంటే దాదాపు 300-400 పేపర్లు వస్తుంటాయి వాళ్ళకి. సో ఆ పేపర్స్ అన్నీ కూడా కట్టలు కడతారనమాట. 15 ఇట్లా పేపర్స్ కట్టేసి, సో అవన్నీ కూడా మొత్తం సపరేట్ 15 సపరేట్ చేసేసి ఒక్కొక్క 15 బండిల్ని ఒక్కొక్క రకంగా చేసేసి వాళ్ళందరూ కూడా ఒక సంచి లాంటి దాంట్లో ఒక కవర్లో పెట్టేసి దాన్ని మంచిగా సీల్ చేసి, లక్క అంటే ఎవరు ఓపెన్ చేయకుండా గవర్నమెంట్ సీల్ అనమాట, అలా చేసేసి దాన్ని పోలీస్ వారితో సహాయంతో పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తారు. సో పోస్ట్ ఆఫీస్ నుంచి మళ్ళీ అక్కడ నిల్వ చేసి అక్కడ అన్ని ఎగ్జామ్స్ అవుతుండగానే, అంటే కొన్ని ఎగ్జామ్స్ ఇంగ్లీషు, సాంస్క్రిట్, తెలుగు త్వరగా పంపించేస్తారు. సో సెంటర్స్కి పంపించడం అంటే అనంతపూర్ పేపర్స్ గుంటూరు వెళ్ళొచ్చు, గుంటూరు పేపర్స్ శ్రీకాకుళం వెళ్ళొచ్చు, శ్రీకాకుళం విజయనగరం వెళ్ళొచ్చు, సో సత్యసాయి వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే అన్ని పేపర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, సిఈసి అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా, హెచ్ఈసీ అయినా అన్ని సబ్జెక్ట్స్ ఒకే సెంటర్కి వెళ్తాయి. అంటే నువ్వు రాసిన 6 సబ్జెక్టులు ఒకే సెంటర్లో ఉంటాయి అన్నమాట. అంటే అక్కడే ఉంటాయి. సాంస్క్రిట్ అక్కడే ఉంటుంది, ఇంగ్లీష్ అక్కడే ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా మీ సిఈసి వాళ్ళైతే కామర్స్, ఎకనామిక్స్ ఇలాంటివన్నీ కూడా ఒకే సెంటర్స్కి వెళ్తాయి. నీ పేపర్ అన్నీ కూడా ఒకే సెంటర్కి వెళ్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సో పేపర్ 3 పార్ట్ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. పార్ట్ 1లో నీ డీటెయిల్స్ ఉంటాయి, నీ పేరు, తర్వాత వచ్చేసి నీ కాలేజ్ పేరు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ పేపర్ గవర్నమెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర పెట్టుకొని మిగతా సెకండ్, థర్డ్ పార్ట్స్ మాత్రమే ఉంచి అలాగే పంపిస్తారు. ఎందుకంటే ఎవరివి చేస్తున్నామనే పేపర్ కరెక్షన్ అనేది చేసే ఇన్విజిలేటర్కి అసలు తెలియదు అనమాట. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని మీకు ఆల్రెడీ ఓఎంఆర్ ఉంటుంది కదా, ఓఎంఆర్లో ఉంటుంది. అవి అన్నమాట పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే. సో మేము కరెక్షన్ చేసేటప్పుడు మీ పేర్లు, ఊర్లు మాకు తెలియదు అనమాట. ఏ పేపర్ వచ్చింది, ఇది అబ్బాయిదా అమ్మాయిదా అనే విషయం క్లియర్గా ఎవరికి తెలుసుకోలేరు, ఎవరికి తెలియదు అనమాట. సో అది కాన్ఫిడెన్షియల్ అనమాట. సో హైదరాబాద్ వల్ల కూడా ఇప్పుడు హైదరాబాద్ పేపర్లు తాండూరుకు రావచ్చు, తాండూరు పేపర్లు మహబూబ్ నగర్ వెళ్ళొచ్చు, ఇలా అనమాట. ఈ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయం అయితే తెలియదు అనమాట. సో భారీ బందోబస్తుతో మీ పేపర్లు పోస్ట్ ఆఫీస్ అండ్ పోలీస్ సహకారంతో సెంటర్ టు సెంటర్ మారుస్తారనమాట. సో మార్చినప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే నీ పేపర్ని అక్కడే స్కాన్ చేస్తారు. పార్ట్ 3ని సపరేట్ చేసి ఆ పార్ట్ 3లో 99 మార్క్స్ వచ్చింటే 99 వేసి, 65 మార్క్స్ వచ్చింటే 65 వేసి అక్కడ స్కాన్ చేస్తారు. అక్కడే ఏ సెంటర్లో పేపర్లో ఆ సెంటర్లోనే స్కాన్ చేసేస్తారనమాట. రిజల్ట్ రావాలంటే స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడే స్కాన్ చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే క్లియర్గా పేపర్స్ అన్నీ కూడా ఇవి ఏవైతే ఉంటాయో ఆ థర్డ్ పార్ట్ ఒక్కటి ఇంత ఉంటుందన్నమాట. అది ఒకటి తీసుకొని మిగతావన్నీ ఆ పేపర్లన్నీ, మీరు రాసిన పేపర్లు అన్ని సబ్జెక్ట్స్తో సహా ఏ టు జెడ్ అన్ని సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు, 5 సబ్జెక్టులు అన్నీ కూడా భద్రపరుస్తారు. అక్కడే భద్రపరుస్తారు. ఎందుకు భద్రపరుస్తున్నారు అంటే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ మళ్ళీ ఉపయోగం ఉంటుంది కొంతమందికి. సో తక్కువ వచ్చాయని చెప్పేసి రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కూడా పెడతారనమాట. సో వీటి కోసం అయితే ఉంటుందన్నమాట. సో మరి ఎలా చేస్తారు కరెక్షన్ అంటే 6 మెంబర్స్ టీం ఉంటుంది. ఆ టీంలో ఒకరు చేసిన పేపర్ కరెక్షన్ అంటే ఏఈ అంటారు, అసిస్టెంట్ ఎగ్జామినర్స్ అంటారు, సిఈ అంటారు, చీఫ్ ఎగ్జామినర్ అంటారు. సో మాకన్నా సుపీరియర్ ఉంటారు వాళ్ళు. మేము చేసిన కరెక్షన్ వాళ్ళు చూసిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత జరుగుతుంది అనమాట. సో మార్క్స్ 99 వస్తే వేరే వాళ్ళు చూస్తారు. వాళ్ళ తర్వాత ఓకే అన్నప్పుడు 99 పడుతుంది అనమాట. సో ఇలా పేపర్ కరెక్షన్ అయితే ఉంటుందన్నమాట.
తర్వాత వచ్చేసి మిగిలిన పేపర్స్ అలాగే పెట్టడానికి కారణం ఏంటంటే రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ అనమాట. తర్వాత బార్డర్లో పాస్ చేస్తారని చాలామంది అడిగారు. బార్డర్లో పాస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 1 or 2 మార్క్స్కి గవర్నమెంట్ కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ పిల్లోని భవిష్యత్తు ఆడుకోవద్దు అని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు 34 మార్క్స్ వచ్చాయనుకోండి, ఒక మార్క్ 5 మార్క్స్, 35 మార్క్స్ వేయలేమా అని చెప్పేసి ఒక మార్క్ కరెక్ట్గా రాసినటువంటి వాళ్ళకి మాత్రమే, చండాలంగా ఏదేదో రాసినటువంటి వాళ్ళకి మాత్రం కాదు. అన్నీ బాగా రాసి ఆగిపోయి 2-3 మార్కులు తేడాలో ఉన్నప్పుడు సో పాస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా, సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏదైనా కూడా పాస్ చేసే ఛాన్స్ ఉంటాయి. అందుకే కనీసం బార్డర్ వర్ మార్కులైనా తెచ్చుకోండి అని చెప్తూ ఉంటారనమాట. తర్వాత వచ్చేసి స్కానింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ రెడీ చేసుకుని 1కి 2 సార్లు చూసుకుంటారు అన్ని సబ్జెక్టులు. ఇప్పుడు నీ పేరు ఏదైనా ఒక పేరు అయింది గణేష్ అనుకోండి, ఆ గణేష్కి సంబంధించిన సాంస్క్రిట్ పేపర్, ఇంగ్లీష్ పేపర్, మ్యాథ్స్ పేపర్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ ఇలా అన్ని పేపర్లు వానికి ఎన్ని వచ్చాయి మొత్తం ఓకే అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకొని రిజల్ట్ వదులుతారనమాట. సో ఇంప్రూవ్మెంట్ రాస్తుంటారు చాలామంది. రీకౌంటింగ్, రివాల్యుయేషన్, ఇంప్రూవ్మెంట్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను కంపల్సరీ కంప్లీట్గా. ఎవరెవరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, ఎవరెవరు రాసుకోకూడదు అనే విషయాలను కూడా మీతో చర్చిస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఫాలో అవుతారండి.